ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. జూన్ నెల వచ్చేస్తోంది. ఇంకా 10 రోజుల్లో జూన్ నెల ప్రారంభం. మరి రైతులకి అద్భుతమైనటువంటి ఆకాశం వైపు చూసి ఆనందాన్ని పొందుకునేటువంటి నెల. తొలకరి జల్లులు ఆ యొక్క రైతు ముఖం మీద పడ్డప్పుడు వారు పడేటువంటి ఆనందం మనకి చెప్పలేము. ఈ జూన్ మాసంలో మనము ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతం వైపు, ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతం వైపు అంటే కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎలాంటి పంటలు పండే అవకాశం ఉందనే విషయాన్ని తెలుసుకుందాం మనం. అక్కడ మనకి కోస్తా ప్రాంతాల్లో అంటే తీర ప్రాంతాల్లో దాదాపుగా ఒండ్రు నేలలు ఎక్కువగా ఉంటాయి. ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నీటి లభ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నీళ్లు చాలా పుష్కలంగా ఉంటాయి వారికి. అక్కడ అంటే ఒక రకంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో అంటే నెల్లూరు జిల్లాలో యాక్చువల్గా ఆగస్టులో వర్షాలు పడతాయి అనుకుంటా వాళ్ళకి. బట్ ఈ సంవత్సరంలో మరి తొందరగానే వర్షాలు వచ్చే అవకాశం మరి నెల్లూరు జిల్లా కూడా కనబడుతోంది. సరే, ఏదేమైనా ముందుగా మనం ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ వరి వంగడాలు నాటుకోవడం చాలా మంచిది. జూన్ నెలలో మీరు 11 తర్వాత నుంచి ఈ వంగడాలు నాటడం కనుక మీకు చేసినట్టయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా మంచి శుభమే కల్పిస్తోంది. బట్ ఏదేమైనా కొంత నిజజ్యేష్ఠ మాసంలో మనం ప్రారంభం చేస్తే మంచిది. కాబట్టి 11, 15 మధ్యలోనే మీరు వేసుకోవడం మంచిది. అప్పటికి ఇంకా నిజజ్యేష్ఠ మాసం రాదనుకుంటా నేను. 15 తర్వాత మొదలు పెడితే నిజజ్యేష్ఠ మాసం కూడా వస్తుంది. తప్పకుండా మీరు అక్కడ దుక్కి దున్ని పంటలు వేసుకోవచ్చు. ఖరీఫ్ పంట ఈసారి వరి సాగు కోసం నారుమడి సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది, సిద్ధం చేసుకోవచ్చు. డెల్టా ప్రాంతాల్లో అంటే కాలువలు, నీటి విడుదల ఆధారంగా ఉన్నటువంటి సమయంలో పనులు వేగంగా జరుగుతాయి కాబట్టి అనంతపురం అలాగే పరిసర ప్రాంతాల్లో తోటల పెంపకానికి, అంతర పంటల సాగుకి అంటే అంతర పంటల్లో కూడా మీరు మిరప అలాంటివి వేయచ్చు మీరు. ఇది ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జూన్ ఆఖరి వారంలో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఈ మిరప నారుమళ్ళకి తప్పకుండా మీరు ఏర్పాటు చేసుకోండి. మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మిర్చి పంటకి లాభం ఉంది, పత్తికి కూడా మంచి లాభం ఉంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి ఉన్నటువంటి ఈ కోస్తా తీర ప్రాంతాల్లో ఈ పంటలు బాగా వేసుకోవడం వల్ల మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగము, ఆనందకరమైనటువంటి లాభం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు అటువంటి పంటలు వేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే ఈ మొక్కజొన్న పూల విషయంలో అంటే మనకున్నటువంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అలాగే ఇటువంటి వైపులో చెరుకు పంట కానీ పత్తి కానీ వేయాలనుకున్న వాళ్ళకి నెల్లూరు ప్రాంతంలో కొంతవరకు ప్రయోజనం ఉంది. అనంతపురం జిల్లాలో కూడా తోటల పెంపకం, బత్తాయిలు కానివ్వండి, ద్రాక్ష కానివ్వండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి, అలాగే మనకి తర్వాత వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వులు కూడా ఇటువంటి వాటివి కూడా మీరు వేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో తప్పకుండా మీకు జూన్ 2వ వారం నుంచే మంచి సమృద్ధి అయినటువంటి వాతావరణం ఉంది, వర్షం ఉంది, మంచి పంటలు పండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అటువైపు మిరప ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే మనకి చెరుకు పంట అంటే షుగర్ కేన్ వచ్చేసి తప్పకుండా మీరు విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ చెరుకు పంటల అభివృద్ధి బ్రహ్మాండం ఉంటుంది. అక్కడ చెరుకు పంటలు మీరు బాగా పండియవచ్చును, అనుకూలంగా ఉంటుంది. వీరు కూడా అంతర్ పంటల్లో కాస్త ఈ పెసర లాంటిది అంతర్ పంటలు కూడా వేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ యొక్క కోస్తా తీర ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఈసారి విశాఖపట్నం వైపు, విజయనగరం వైపు అద్భుతమైనటువంటి రైతుకి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. మరి తుఫాను ప్రాంతం ఉంటుంది కదా స్వామి, మీరు బాగా ఉంటుంది చెప్తున్నారంటే తుఫాను కూడా వీరికి కలిసి వచ్చేటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది అనేటువంటిది నా ఉద్దేశం. తప్పకుండా మంచి పంట ఉంది, సమృద్ధి వానలు పడుతున్నాయి, మీకు కావలసినటువంటి వాతావరణం ఉంటుంది, నేలలో తేమ కూడా బ్రహ్మాండం ఉంటుంది. పంట విత్తు కూడా గట్టిగా ఉండే అవకాశం, బలమైనటువంటి విత్తులు, నాణ్యమైనటువంటి పంట పండే అవకాశం ఉంటుంది. పంట తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. రెండవది ఈ అరటి తోటలు కూడా మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కాబట్టి అరటి పంట కూడా మీరు ఈ కోస్తా తీర ప్రాంతాల్లో వేయవచ్చు. అలాగే మనకి గోదావరి జిల్లాల వైపున పనస చెట్లలో వచ్చేటువంటి ఆదాయం కూడా బాగా కనబడుతుంది. పనస పంట కూడా ఈ మంచి కాయలు బ్రహ్మాండంగా అంటే అత్యంత మధురమైనటువంటి పనసకాయలు కూడా మీకు పండే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా వాటి వల్ల రైతులకి మంచి లాభాన్ని పొందిన అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇటు అనంతపురం వైపు కొన్ని ప్రాంతాల్లో ఈసారి మరి ఇంకా మామిడి పళ్ళ ఒక తెంపలేనట్టుంది. మరి మామిడి కూడా కొంత వీరికి లాభాన్ని కలిగించే అవకాశాలు బాగానే కనబడుతుంది. పంట అయితే బాగానే వచ్చింది, కనబడుతున్నాయనే విషయాన్ని గమనించుకోవచ్చు. బట్ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో మిరప పంట ఎక్కువగా లాభాన్ని కలిగించే అవకాశం,
నార్మల్ కూడా వేసుకోవచ్చును, అంతర్ పంటల్లో కూడా వీరు వేసుకునే అవకాశం. ఆకుకూరల విషయంలో, కూరగాయల విషయంలోకి వస్తే దోసకాయ, క్యాబేజీ, అలాగే టొమాటో, ఇటువంటి పంటలు కోస్తా తీర ప్రాంతాలు కూడా పండే అవకాశం ఉంది. అనంతపురంలో కూడా మీకు టొమాటో మరియు దోసకాయలు, క్యాబేజీ, అలాగే గోపి పువ్వు లాంటివి తప్పకుండా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ పంటలు వేయవచ్చును, అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పవచ్చు. ఇలా మనకి కోస్తా తీర ప్రాంతాల్లో కూడా రైతు సోదరులకి అదృష్ట యోగం, ఆనంద యోగం, అఖండ ధన ప్రాప్తి కలగాలని, ప్రభుత్వం వారి నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ధర లభించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కలకాలం సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాల్లో అంటే మనం మోటార్లు వేస్తున్నప్పుడు కానీ, మన ఎద్దులు కానివ్వండి, మన యొక్క కాడెడ్లు కానివ్వండి, ఆరోగ్యంగా ఉండాలని, ఆయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.